విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో ఈ యొక్క 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము మరి 2వ ఆదివారము ఈ 8వ రోజు యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి క్రీస్తు పరిచర్యలో 2153వ రోజు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ దినం ప్రత్యేకంగా సెక్స్ గెసిమే ఆదివారము అనగా దీని యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది అంటే ఈస్టర్కు ముందుగా ఉన్నటువంటి 60 దినాలను సూచించేటటువంటి రోజుగా ఈ దినాన్ని పరిగణిస్తూ ఉన్నారు. అనగా ఈ యొక్క ఈస్టర్కి ముందుగా వచ్చేటటువంటి 60 రోజులు ముందున్నటువంటి కాలాన్ని బైబిల్ పండితులు అభివర్ణించి దీనిని 60వ రోజుగా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఉమ్, చాలండి. రెండవదిగా పత్రికా పాఠ్య భాగము, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, పేజ్ నెంబర్ 195. దేవుడి లేఖనం సువార్త పాఠ్య భాగం, మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి భాగము పరిశుద్ధ గ్రంథంలో 34వ పేజీలో మనకు కనిపిస్తూ ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి చివరి వరకు మనం చూస్తే 41వ వచనం వరకు కూడా వాక్య భాగం అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. దానిలో మొదటి భాగాన్ని మనం ఈరోజు ఉదయకాల సమయంలో 26వ వచనం చదువుతామండి. 26వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుడు తన పరిశుద్ధులకు దీవించును. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయా సంకల్పాన్ని బట్టి మీ అనాది ప్రణాళికలో 2026 సంవత్సరం నా ప్రభువా తండ్రి 2వ ఆదివారం ఆయన 2వ నెలలో మీరు మాకు అనుగ్రహింపజేస్తున్న 2వ ఆదివారం విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనాన్ని, తిమోతి పత్రికలో రాయబడిన లేఖనాన్ని, మార్కు సువార్తలో రాయబడిన లేఖనాన్ని, ఈ 3 లేఖనాలని కూడా నా ప్రభువా మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నీ లేఖనాలలో దాచి ఉంచబడిన ఆత్మీయ సత్యాలను ప్రభువా అయ్యా మేము వినుటకు ఆయన ప్రభువా తండ్రి నాయన మీరు మాకు సహాయం చేసి నీ లేఖనాలను వినే శక్తి తండ్రి మీరు మాకు అనుగ్రహింపచేయండి. అయ్యా నీ లేఖనాలు వెల్లడకు తోడనే వెలుగు కలుగును అనే లేఖనం సెలవిస్తుంది. నిజమే ప్రభువా, నీ వాక్యము నాయన మా హృదయాలను ప్రభువా అయా సంతోషింపచేసేది, ఆనందింపచేసేది, ఉజ్జీవింపచేసేది, జీవం కలిగిన మాటలు ప్రభువా మీరు మాకు బోధపరచమని
అయా ఉదయకాలమే ప్రభువా అరుణోదయ ముఖ దర్శనం చేస్తూ నాయనా నీ పునరుద్ధాన దినాన్ని నీ వాక్యం కొరకు బిడ్డలు ఆసక్తి కలిగి ఉండగా వారి హృదయంతరంగాలకు కావలసిన వాక్యాన్ని బిడ్డలతో మీరు మాట్లాడి ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వాదపరచమని అయా మానవ స్వరాన్ని మరుగుపరచండి. బిడ్డలకు ప్రభువా బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. మీ నామం మహింపరచబడాలి. మీ వాక్యమే వెల్లడగాలి ప్రభువా. నెట్వర్క్ అంతరాయం కానీ ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ కానీ లేకుండా వాక్యం అందరికీ ధారాళంగా అర్థమగు రీతిలో మీరే బిడ్డలతో మాట్లాడి మహిం పొందుకోమని యేసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామములో మిక్కిలి వినముతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క 3 పట్టణాలని కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వారం అయితే పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకి గొప్ప శుభకరమైన నిరీక్షణ దయచేస్తూ ఉన్నారు. అనగా సృష్టిలో జరిగే కార్యాలు ఎంత వాస్తవాలో నిశ్చలమైనవో దేవుని యొక్క వాక్యము ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి సత్యాలు వాటిని ఇశ్రాయేలుకు తెలియచేస్తూ సమాధాన సువార్తను అనగా దేవుని వాక్యాన్ని వర్షపు నీటితోనూ మంచుతోనూ పోల్చబడినటువంటి సందర్భాన్ని ఈ ఉదయకాల సమయం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యము వర్షముతోనూ మంచుతోనూ పోల్చబడింది. ఇక పత్రికా పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి యవన బిడ్డ అయిన తిమోతికి రాస్తూ బాల్యం నుండి నేర్చుకున్న దేవుని వాక్యమునందు నిలకడగా నుండి మంచి విశ్వాసిగా సువార్తికునిగా ఎదుగుము అని చెప్తూ ఆ వాక్యము ఏ రీతిగా పనిచేస్తుందో ఆ వాక్యాల్లో ఉన్నటువంటి ఆ లేఖనాలను మనందరము కూడా ఎరిగి ఆ వాక్యాన్ని ప్రకారం మనం జీవించాలని ప్రతి సత్కార్యమునకు సంపూర్ణులుగా సిద్ధపడి ఉండాలని చెప్పి పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఇక సువార్త పాఠ్య భాగంలో దేవుని యొక్క రాజ్యం గూర్చినటువంటి ఉపమానము ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క పాలన అనగా ఒక క్రమమైనటువంటి సంపూర్ణమైన దీవెన ఏ రీతిగా ఉంటుందో తెలియజేస్తా ఉన్నారు. దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ రీతిగా హత్తుకోవాలి, ఆ వాక్యానికి మనం ఎలా లోబడాలి అనేటటువంటి విషయాలను సువార్త పాఠ్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అంశం ఏమై ఉన్నదంటే దేవుని మాట బలమైనటువంటి మాట. దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకి ఏం చేస్తుందంటే బలాన్ని కలుగచేస్తా ఉంది. ఎందు నిమిత్తం అంటే ఎన్నో పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ అలనాటి నుండి నేటికి ఎప్పుడూ కూడా అది పాతబడలేదు. ఆ పుస్తకాన్ని చూడండి, మామూలుగా కొన్ని పుస్తకాలు చదివి ప్రక్కన పెట్టేస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. ఇది అనునిత్యం మనతో మాట్లాడేది. అనునిత్యము కూడా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడేటటువంటి గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అత్యధికమైనటువంటి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే దేవుని కృపతో సత్యము మరియు జీవవాక్యము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఆది అందున్నట్టి దేవుని వాక్యాన్ని సమస్తాన్ని సృష్టించినట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యారో, ఏ రీతిగా ఆయన మనతో మాట్లాడుతున్నారో ఆ సత్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి బోధపరుస్తూ ఉంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమునై నుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత
లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు ఉండెను. ఆయన ఏ రీతిగా ఈ యొక్క వాక్యాల్ని మనకి వివరిస్తూ ఉన్నారంటే, మహత్తు కలిగినటువంటి మాటలను ఆయన వివరిస్తూ వర్ణిస్తూ ఉన్నారు. మొదటి భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్న వారమైతే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 10వ వచనం మీద మనం దృష్టి ఉంచుతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఎందుచేతనంటే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోనే మనం ధ్యానం చేస్తాం. సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా మనం ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను గురించి నూతన సంవత్సర ఆరాధనలో మొట్టమొదటి పట్టణంగా ఈ పట్టణాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏమని ఉందంటే, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాన్ని, మీరు నా యొద్దకు వచ్చిన ఆ మాట వినిన మీరు బ్రతికి నా నిత్య నిబంధనలో నా శాశ్వత కృపతో ఉందరు అని చెప్పి మొదటి యెషయా గ్రంథం 55 అధ్యాయం 1వ వచనాన్ని సంవత్సర ప్రారంభంలో మనం చదివాం, ధ్యానించాం. అయితే మరలా దేవుడు ఈరోజు ఈ యెషయా గ్రంథం 55 అధ్యాయంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోమంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 55 అధ్యాయం అనేది ఒక గొప్ప అధ్యాయం. ఈ అధ్యాయము 13 వచనాలతో కూడి ఉన్నటువంటిది. ఈ యొక్క వచనాన్ని మనం ఈ 13 వచనాలు కూడా ఒక సూచనగా కనిపిస్తున్నాయి. వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మాటలై ఉన్నవి. అనగా దాని అర్థం ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. ఆ ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో మీకు ఫలానా ఒక, ఫర్ ఎగ్జాంపుల్, మనకి మధ్యాహ్నం అయింది, భోజనం చేయాలి, ఎక్కడ హోటల్ కనిపిస్తుందా అని మనం చూస్తున్న సందర్భంలో బోర్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇంత దూరంలో మీకు వెళ్తే అక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది, లేదా ఇంత దూరంలో వెళితే ఇంత డిస్టెన్స్ లో ఎక్కడ ఒక పట్టణం ఉంది, లేదంటే ఒక బోర్డు మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆ నేమ్ బోర్డు మనం చూసినప్పుడు మనకు కొంచెం ఊరటనిస్తుంది. అనగా దాని అర్థం ఏంటంటే, మనం వెళ్ళే గమ్యస్థానం ఇంకెంత దగ్గరగా ఉన్నది, ఎంత సమీపంగా ఉంది, దాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేటటువంటిది మనకు తెలియజేస్తుంది. అదే రీతిగా ఈ యొక్క వాక్యం కూడా మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, ఇక్కడ మనకి ఒక సూచన అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది ఏ సూచన అని మనం చూసినప్పుడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లు అది చిగిర్చి వర్ధిల్లును, అలాగే నా నోటి నుండి వచనము కూడా ఆ రీతిగానే ఉంటుంది. దేవుని నోటి నుండి వచ్చేటటువంటి మాట మనకు వెలుగై అది సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే రీతిగా దేవుని యొక్క మాట అనేటటువంటిది మనకు ప్రాధాన్యతను అనుగ్రహిస్తా ఉన్నది. అయితే ఈ యొక్క వాక్యం అంట ఎలా ఉంటుంది అని మనకు తెలియజేస్తా ఉన్నారు అంటే, ఈ వాక్యము ఆయన నోటి నుండి వచ్చేటటువంటి వచనము నిష్ఫలము కాక, అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నోటి నుంచి వచ్చేటటువంటి మాటను గురించి మనం ఒకసారి, ఆయన నడిపింపుని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారిని ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి ఆయన పిలుపుని, ఆయన ఎలాగున ప్రభు ఏర్పాటు చేసుకున్నారనే సందర్భాన్ని మనం ధ్యానం చేయగలము. ఏ రీతిగా అంటే, ఆయన ఒక మాటను తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే పౌలు గారిని ఎన్నిక చేసుకోవడంలో ఒక అంశాన్ని అంటారు. ఏమంటారు తెలుసా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అంటే అందరికీ తెలిసినటువంటి కోణం ఎలా ఉందంటే, సౌలు క్రీస్తును హింసించేటటువంటి వ్యక్తి అని, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలను అతడు చంపడానికి తాకీదులు తీసుకుని తాను బయలుదేరినటువంటి పత్రికలు తీసుకుని దమస్కుని బయలుదేరినటువంటి ఆ సందర్భాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది అందరూ చూస్తున్నటువంటి కోణం. కానీ దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎందరైతే దేవుని నామాన్ని ధిక్కరిస్తారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, దేవుడు వారిని సమీపస్తులుగా చేయగలడు. అనగా దాని అర్థం ఏంటంటే,
ఆ ప్రభువుని దూషించినటువంటి వారు, ప్రభు హేళన చేసినటువంటి వారు, ప్రభువుని అవమానపరిచినటువంటి వారు, ఈ దేవుడు లేదా ఈ వాక్యం, ఈ సంఘం లేదా ఈ వ్యక్తి నాకు వద్దు అనుకుంటే ఒక మాట చెప్పాలి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన. ఎవరినైతే చంపాలని, ఎవరిని ఏ నామాన్నైతే ఎరిగిన వ్యక్తిని చంపాలి అని చెప్పి తను బయలుదేరాడు, అదే నామాన్ని తన నోట ప్రచురించే వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏ వ్యక్తులనైతే చంపాలని తను కంకణం కట్టుకుని పూనుకొని వెళ్ళాడో అదే వ్యక్తులకి సువార్త చెప్పే రీతిగా దేవుడు తయారు చేశాడు ఆయన. దాని అర్థం ఏంటంటే నిన్నటి దినాన్ని కూడా మరి యెషయా గ్రంథం యెషయా గ్రంథంలో మనకి తెలియజేసినటువంటి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న వారమైతే, ఎవరైతే తన నామాన్ని దూషిస్తారో, హేళన చేస్తారో అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేయగలడంటే తన బిడ్డలుగా మార్చుకోగలడు. మీ అందరికీ సుపరిచితము ప్రేమధార విశ్వవాణి. మరి దేవుని వాక్యం ఇప్పుడు ఉన్నట్టుగా మరి సెల్ ఫోన్స్ కానీ, మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ అందుబాటులో లేనటువంటి దినాలలో ప్రతిరోజు నేటికి కూడా రేడియో కార్యక్రమాలు మనం చూస్తే ప్రతిరోజు సాయంత్రం 7:15 విశ్వవాణి ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది వస్తూ ఉండేది. ఇప్పటికీ నేటికి కూడా అది వస్తూనే ఉంది. అందులో మన సుపరిచితమైన దైవజనులు ఎవరంటే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. మరి ఆయన ఒక ట్రాన్స్లేటర్, సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. యోహాను సువార్తలో తప్పులు పట్టుకోవాలని చెప్పి తను యోహాను సువార్తను చదువుతున్న సందర్భంలో, యోహాను సువార్తలో తప్పులు కాదు కానీ నా జీవితంలోనే తప్పులు ఉన్నాయని చెప్పి అతడు ప్రభువుని తన సొంత రక్షణగా అంగీకరించి ప్రభు వైపు మార్చబడి తనకున్నటువంటి అన్నిటిని కూడా తను విడిచిపెట్టి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అనేకుల చేత ఆశీర్వదింపబడ్డాడు. అలనాటి పౌలు ప్రభువుని ఎరిగిన బిడ్డలను హింసించడానికి బయలుదేరిన వ్యక్తి ప్రభువునే ప్రకటించే వ్యక్తిగా మార్చబడ్డాడు. బైబిల్లో తప్పులున్నాయేమో అని యోహాను సువార్తను చదువుతున్న ఆ బిడ్డే నాలోనే తప్పులున్నాయి అని చెప్పి అతను గ్రహించి మరి అతడు దేవుని రక్షణ పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఆచార్య ఆరాధ్య మూర్తి గారి యొక్క స్వరం వినని వారు ఈ యొక్క ఉదయకాలం మీట్లో ఎవరు ఉండరు. ఒక కంచు లాంటి చక్కటి స్వరం, చక్కటి వాక్యాలను చక్కగా వివరించే జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహింపచేశారు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే, ఏ వ్యక్తి అయితే ఇతడు పనికిరాడు అని నిషేధింపబడిన ఏ వ్యక్తిని అయితే పక్కన పెట్టేస్తాం, ఈ వ్యక్తి వలన మనకు ఉపయోగం లేదు అనుకుంటే ప్రభు అంటాడు, ఈ వ్యక్తి నాకు కావాలి, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నేను జీవింపకోరిన తండ్రికి నీ హృదయం కావాలి, నేను హెచ్చింపగోరిన తండ్రికి నీ హృదయం కావాలి. ఎవరికి ఆయన ఎవరు అవసరం అంటే నువ్వే కావాలి. రోజు నీ హృదయం కావాలి. ఎందుకంటే ఆయన ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆ స్థలమే నీ హృదయం కావాలని ఆయన కోరుకుంటున్నటువంటి ప్రభు. ఆయన వాక్యం అంట ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది అని ఆయన చెప్తున్నాడంటే, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక. ఎక్కడి నుంచి బయలుదేరినవి? ఆకాశం నుండి వచ్చాయి. మరలా అక్కడికి వెళ్లకుండా అవి వచ్చి చేసే కార్యం ఏంటంటే, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం కలుగజేస్తాయి. ఎక్కడి నుంచి ఇవి బయలుదేరిన? ఎక్కడి నుంచి అంటే ఆకాశంలో నుండి ఇవి కిందకు వచ్చాయి. ఎందుకోసం వచ్చాయి? ఆకాశం నుండి తండ్రికి సింహాసనం నుంచి ప్రభు వారి లోకానికి వచ్చారు. ఎందుకొరకు ఆయన వచ్చారు అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించటకని మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ వర్షము హిమాన్ని నేను చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో పరిశుద్ధాత్మ దేవుడు 32వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఇలా చెప్తా ఉంటారు. ఆకాశ మండలమా చెవియొగ్గము, నేను మాట్లాడుతున్నాను, భూమండలమ నా నోటి మాట వినుము, నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. చూడండి, ఇక్కడ ప్రభు ఎంచుకున్నటువంటి 4 సందర్భాలు ఉంటాయి. ఒకటి, ఆయన ఉపదేశం, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన చెప్పేటటువంటి ఉపమానాలు. ఇవి ఎలా ఉన్నాయంటే వాన వలె కురుస్తున్నాయంట. ఒక వర్షము కొంచెం కొరవబడినప్పుడు ప్రారంభంగా ఆ వర్షం చేత ఆ వ్యక్తి తడపబడతాడు.
లేదంటే ఆ వర్షము అతన్ని ఏం చేస్తుందంటే పైనుంచి కిందకి అది వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు ఆ వాక్యములో మునగాలి. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో లేఖనం చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అనునిత్యము కూడా ఆయన వాక్యంలో మనము నింపబడినటువంటి వారమై ఉండాలి. వాక్యంతో ఉదక స్నానము చేయాలి. చూడండి ఆ మాటను ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చివరి భాగాన్ని చదవాలి. పేజీ నంబర్ 176లో, వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన. తన వాక్యముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన. ఎవరికి మనం ఆరాధించాలంటే వాక్యం అనగా ప్రభువే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడై కృపాసత్య సంపూర్ణంగా నేడు మన మధ్యలో వసిస్తూ ప్రాత్మ శరీరములను కీళ్ళను మూలుగులను విభాగించినంత మట్టుకు ఆయన మనతోనే మాట్లాడుతున్నాడు, మనల్నే స్పృశిస్తూ ఉన్నాడు. మన మనస్సాక్షిని గద్దించేటటువంటిది దేవుని వాక్యం. ఆ వాక్యం అనేది ఏ రీతిగా ఆయన చెప్తా ఉన్నారంటే వర్షం వలె కురుస్తూ ఉంది. చూడండి, వర్షంలో తడవడం చాలా మందికి, కొంతమంది వర్షంలో తడవడం అంటే ఇష్టపడతా ఉంటారు. ఆ వర్షం దేవుని వాక్యం అయినప్పుడు ఆ వర్షం చేత నేనేం చేస్తుందంటే ఆ వాక్యము నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు కూడా నాలో ఉన్న ప్రతి అణువును కూడా ఆయన ఆ వాక్యం ద్వారా ప్రతి మనలో దేవునికి అవిధేయమైన కార్యాలను తొలగించేది దేవుని వాక్యం. మనలో ఆయనకి ఆయాస్కరమైన మార్గాన్ని తీసివేసేది దేవుని వాక్యం. అందుకే ఆయన ఉపదేశాన్ని దేంతో పోల్చాడంటే వానతో పోల్చాడు. ఆ వాన కురిసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైకిల్ గాని, మోటార్ సైకిల్ గాని, కారు గాని తీసుకున్నాం. మనం బయటికి వెళ్ళి వచ్చాం, తీసుకొచ్చి పార్కింగ్ చేశారు. దాని మీద ఏ కవరు వేయలేదు, అనుకోకుండా వర్షం వచ్చింది. జరిగే కార్యం ఏంటంటే ఆ వర్షం చేత అది తడపబడినప్పుడు, ఆ వర్షం చేత తడిసిన తర్వాత దాని మీద ఉన్న దుమ్మంతా పోతుంది. నేను అంటాను, వాక్యంతో నువ్వు ఉదక స్నానం చేసినప్పుడు నీలో ఉన్న పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. పౌలు అంటాడు, పాపులలో ప్రధానులను, దోషకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి నన్ను ఏం చేస్తాడంటే పాపుల్లో ప్రధాని అంటాడు. అలాంటి వ్యక్తి దేవుని కొరకు మార్చబడినప్పుడు ఈరోజు ఇంకా వాయిదా వేసేటటువంటి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? వాక్యం చేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? చాలా మందికి చూడండి, ఒక్కొక్క వ్యక్తికి మందిరానికి ఎందుకు వస్తారు అంటే, ఒక బైబిల్ పండితుడు ఇలాగ అభివర్ణించాడు. ఏమన్నాడంటే, కొందరు కేవలం పాటల కొరకే వస్తారంట. ఆ పాటలు పాడేసిన తర్వాత చాలా మంది చూడండి, కరెక్ట్ గా వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతమంది బయటకు వచ్చేస్తూ ఉంటారు మందిరంలో నుంచి. ఎందుకు వచ్చేస్తారే బయటికి అంటే, వారికి వాక్యం అంటే ఇష్టం ఉండదు, కేవలం పాటలు పాడడమే ఇష్టం. పాటలు ఎంతసేపు అయినా ఆ పాటలు పాడతారు, ఆరాధిస్తారు, కానీ వాక్యం వారి హృదయాలకు ఎక్కదు. అంటే కొంతమంది కరెక్ట్ గా వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి వస్తారు. అప్పుడు దాకా వారి పనులు ముగించుకుని కేవలం వాక్యం కొరకే వస్తారు. అంటే ప్రసంగం కోసమే వస్తారు. ఆ రోజు వాక్యం ఏం చెప్తుంది, ఎవరి గురించి మాట్లాడుతుంది, లేదా ఆ వాక్యంలో ఉన్న ఆత్మీయ మర్మం ఏంటి తెలుసుకోవాలనే సదుద్దేశంతో కొంతమంది బయలుదేరి వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వాక్యం నన్ను మనల్ని సరిచేసేటటువంటిది. ఆ వాక్యము మనతో మాట్లాడుతూ చెప్పబడుతున్న మొట్టమొదటి మాట, ఒక వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువుల చేత, ఆ వర్షం చేత ఏ రీతిగానైతే ఒక వ్యక్తి ఉల్లాసింపబడతాడో వాక్యం ద్వారా కూడా నువ్వు అదే అనుభూతిని పొందుకోవాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఒక వర్షం వల్లే నిన్ను కురిపింపచేసి ఆ ఆత్మీయ వర్షం ఆత్మతో నువ్వు నింపబడే సమయం, దేవుడు నీతో మాట్లాడే సమయం. ఆ సమయం కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. నా వాక్యం మంచు వలెను, ఇదే సమయం కదండి మంచు, ఇదే సమయం కదా. ఈ మంచు పడినప్పుడు చూడండి, మీరు మొక్కల దగ్గరికి వెళ్ళి గార్డెనింగ్ చేసేటటువంటి వారైతే ఆ మొక్కలను చూస్తే ఆ మంచు ఆ యొక్క ఆకుల మీద ఉన్నప్పుడు, ఆ పత్రాల మీద, ఆకుల మీద ఆ మంచు ఉన్నంత వరకు కూడా అది ఎలా ఉంటుందంటే చక్కగా ఉంటుంది. అందుకే అంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగునని చెప్తూ
దుష్టుల ఆలోచన చొప్పు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలుక అపహాస్యులు కూర్చుండ చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్పి అతడు నీటి కాలువల యారును నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని అక్కడ ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే అతడు నీటి కాలువల యారును నాటబడిన వాడే. ఎక్కడంట? కాలువ పక్కన ఉండేటటువంటి చెట్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే నీటి ఎద్దడికి నీటికి దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి చక్కగా ఉంటాయి. నీరు వాక్యానికి సూచన. ఆ వాక్యం దగ్గర దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మ అల్లాడింప చేస్తాడు. చూడండి ఆదికాండం 1వ అధ్యాయం మనకి 3వ వచనంలో అంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడించుచుంది. దేవుని ఆత్మ ఆ వాక్యం ఎక్కడైతే ఉంటుందో సజీవము కలిగిన ఆ వాక్యం ఎక్కడైతే పనిచేస్తుందో కొన్ని హృదయాలను మండింప చేస్తుంది వాక్యం. వాక్యం మన హృదయంలో ఉన్నంత వరకు కూడా మనము ఎంతగా సంతోషింపబడతామంటే అనే మార్గంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ వెళ్తూ సంభాషిస్తుండగా ప్రభు వారితో కలిసి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నమాట, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు మీ హృదయాల్లో కూడా ఆధ్యాత్మిక మంట, అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను ఈ రోజు సిద్ధపాటు చేస్తున్నాడు అని వాక్యం కొరకే మనము ఎదురు చూచేటటువంటి వారముగా ఉండాలి. రెండవది, ఆ వాక్యం మంచు వలె, మంచు ఎప్పుడైతే మొక్కకుంటుందో ఆ మొక్క ఏమవుతుందో తెలుసా? దానికి కావలసినటువంటి పోషక పదార్థాలను, దాన్ని ఇంగ్లీష్ లో ఫోటోసింథసిస్ అంటారు, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కకు కావలసినవన్నీ అది సమకూర్చుకుంటుంది. వాక్యం ఎప్పుడైతే నీ నుదుటి మీద పనిచేస్తుంది, ఎప్పుడైతే నీ హృదయంలోనికి వెళ్తుందో, ఎప్పుడైతే నీ ఆత్మను స్పృశిస్తుందో నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నేను అన్ని విషయాల్లో సౌఖ్యం కలిగి జీవించాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే ఏం కావాలో తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే వాక్యం అనేది నీలో పనిచేయాలి. వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు నీవు వర్ధిల్లేటట్లుగా నువ్వు ఉంటావు. చూడండి, నిన్న మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో చూడండి ఈ ధవళేశ్వరం ఇంకా ఇక ఇటువైపు దివాన్ చెరువు ఆ ప్రాంతాల్లో పులి గురించి అందరూ భయభ్రాంతులుగా ఉన్నారు. అది ఎలాగని దాన్ని పట్టుకోగలిగారు అంటే ఒక అధికారి క్లోరోఫామ్ తో చేయబడిన ఇంజెక్షన్ దాని మీద ప్రయోగించినప్పుడు ఆ ఇంజెక్షన్ వెళ్ళి దాని ప్రభావాన్ని ఏం చేసిందంటే అది మత్తుగా ఉండేటట్లు చేసింది. అప్పుడు దాన్ని వెళ్ళి పట్టుకుని బంధించారు. అంటే ఆ మత్తు దాన్ని ఏం చేస్తుంది? అది క్రూరమైన జంతువే. అది అనేక ఆవుల్ని అలాగే గేదెల్ని చంపేసింది, జనాల్ని భయభ్రాంతులు చేసింది. చాలా మంది ఆ పట్టణంలో ఆ గ్రామంలో ఉన్నవారు కూడా దాన్ని చూశారు. అయితే ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏమిటి అంటే ఆ మత్తు వెళ్ళి దాన్ని, అది క్రూర జంతువు అయినప్పటికీ అన్కాన్షియస్ లోకి, అనగా అది బ్రతికే ఉంది, కొద్దిసేపు పని చేయనటువంటి స్థితిలో ఉంది. నేను అంటాను వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే, వాక్యం అనేది మందిరంలో ఉన్నంతసేపు కూడా ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వింటాం. కొంతమంది మందిరంలోకి వచ్చి ఆ స్థలం ఎలా ఉంటుందో తెలుసా? భక్తుడు ఎలా పాడతాడు, ఆదివారము నాడు అందరితో పాటు గుడిలోకి వస్తావు, అతి శ్రేష్టమైన దేవుని వాక్యం పాస్టరు గారు చెబుతూ ఉంటే హాయిగా గుడిలోనే కునికేస్తుంటావు, ఎలా ఉంది నీ బ్రతుకు, ప్రభురాకడకెగురాగలవా, పరలోకము చేరాగలవా? ఆదివారము మందిరానికి వచ్చి తలార స్నానం చేసి చక్కగా నిద్రపోయేవారు ఎందరో. వాక్యం వినేవారు కాదు. వాక్యం జోలపాటలాగా ఉంటది. ఆయన చెప్తా ఉంటారు, ఆత్మపూర్లై దేవుని వాక్యాన్ని ఆయన సిద్ధపాటు చేసుకుని సంఘం కొరకు చెప్తా ఉంటే ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఇంకో చోట కూర్చున్నాం, మందిరంలోనే గోడక జారబడు, మరి లేదా ఇంకెక్కడో నిద్రపోవడానికి మందిరానికి వెళ్లే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని రాసుకోవాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అన్వయం చేసుకోవాలి. అయితే ఈ వాక్యము రెండవదిగా చెప్తున్నాడు, అది మంచు వలె ఉండాలి. ఎప్పుడు మంచు ఏం చేస్తుందంటే మొక్కకి ఆ జీవాన్ని ఇస్తుంది, మొక్క ఎదిగేటట్లుగా చేస్తుంది, మొక్క పచ్చగా ఉండేటట్లుగా చేస్తుంది. అందుకే ఈ మంచు గురించి హోషేయ గ్రంథంలో కూడా ఇంకొక శ్రేష్టమైన వాక్యాన్ని తెలియజేస్తూ ఉంటారు.
చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉండును. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి తోడై ఉంటాను అని చెప్తూ అతన్ని దేవుని వాక్యం ఈరోజు మనల్ని ఏం చేస్తుందంటే సంసిద్ధంప చేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం. భూమిని తడపడానికి కడవరి వర్షాన్ని, తొలకరి వర్షాన్ని ఏ రీతిగానైతే ఆయన కురిపిస్తున్నాడో అదే రీతిగా ప్రభు మనల్ని తన వాక్యం చేత మనల్ని ఏం చేస్తున్నాడంటే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం చెప్తుంది, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని పొందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు వేళ్లు తన్నుదురు, అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం అతను కలుగును, లెబానోనుకున్నంత సువాసన సువాసన సువాసన, ఇల్లంత సువాసన. నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడినప్పుడు నువ్వు ఖాళీగా ఉండలేవు, అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా మార్చబడతావు. అందుని బట్టి నేటి కాల సమయం ఆయన ఉపదేశం వానవలే కురుస్తుంది, ఆయన వాక్యం మంచు వలె ఉంటుంది, లేత గడ్డి మీద పడు చినుకులు వలెను. గడ్డిని ఎప్పుడైనా మనం చూస్తే ఆ మంచు పడిన తర్వాత ఆ గడ్డి యొక్క చివరి భాగంలో కొన్ని నీటి బిందువుల్లాగా ఆ చినుకులు అలా ఉండిపోతాయి. అవి ఏం చేస్తా ఉంటాయి అంటే ఆ గడ్డి మీద ఉన్న ఆ నీటి చినుకులు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. నీతి సూర్యుడైనటువంటి ప్రభువు నీ మీద ఉదయిస్తున్నప్పుడు నీవు అనేకులకు ఒక వింతగా ఉంటావు. అపోస్తులైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేకులు భయభ్రాంతులు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో అనేకులకు అన్యజనులకు అతడు ఒక నాయకుడిగా మార్చబడ్డాడు, అనేకులను దేవుని వైపు నడిపించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ రోజు నీవు అనేకులను ప్రభు వైపు నడిపించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రభు వైపుకు 2025లో నువ్వు ఒక ఆత్మనైన దేవుని చెంతకు తీసుకురాకపోతే 2026లో ఒక తీర్మానం కలిగి ఉండాలి, ఎవరు అనేకులు క్రీస్తు వైపు త్రిప్పుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెగా అవ్వాలి అంటే నీతో కొంతమందిని దేవుని వద్దకు నడిపించే సాక్ష్యం ఉండాలి. చూడండి, ఒక షాపింగ్ కి వెళ్తున్నారు, ఒక మ్యారేజ్ ఉంది, లేదంటే మరి ఇంకా దేనికో వెళ్తా ఉన్నారు, వారు ఏం చేస్తారంటారు, మిమ్మల్ని తీసుకెళ్తారు కదా అక్కారా, లేదంటే ఏ వరుసలు ఉంటాయి ఆ వరుసలను బేస్ చేసుకుని పలానా పెళ్ళి ఉంది, ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్తారు. అలా వెంట పెట్టుకుని వెళ్తున్న సమూహంలో నీవు ఉన్నావు. మరి అదే సమూహాన్ని నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకు నీవు వారిని తీసుకురాలేకపోతున్నావు? వారితో నువ్వు వెళ్తున్నావు, వారిని నీవెందుకు తీసుకురాలేకపోతున్నావు? వారు పిలిచినప్పుడు నువ్వు వెళ్తున్నావు, నువ్వు వారిని ఎందుకు పిలవట్లేదు? అందుకే అంటాడు కదా, ఎవడైనా నాకు దారి చూపించకపోతే నేను ఎట్లా ఆ దారిలోనికి నేను వెళ్ళగలను? జీవం కలిగిన మార్గమైన యేసు మార్గంలోనికి, ఆ మార్గం చూపించే వ్యక్తిగా ఈ రోజు నువ్వు మార్చబడతావా? ఎవరైతే ఆయన గురించి ప్రచురింపచేస్తారో, ఆయన గురించి ప్రకటిస్తారో, మాట్లాడేది నేను కాదు, ప్రభువే. కేవలం మనం నిమిత్త మాత్రం నిలబడడం వరకు మన పని, మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుని బట్టి ఒకటి ఉపదేశం అన్నాడు, రెండోది వాక్యం అన్నాడు, మూడోది లేతగడ్డి మీద పడు చినుకులు, నాలుగోది పచ్చిక మీద కురియు వర్షం. అసలు పచ్చిక అంటేనే చాలా చక్కగా ప్లెజెంట్ గా పచ్చగా ఉంటుంది. ఈరోజు మీరు ఏమైనా బస్సు మీద వెళ్తున్నప్పుడు కానీ, బండి మీద కానీ, మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఆ ఊడుపు చేళ్ళు అనగా ఆ ఊడ్చినటువంటి చేలుని చూస్తే అది అక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆ పొలం అంతా కూడా ఎలా ఉంటదంటే ఒక గ్రీన్ కార్పెట్ వేసినట్లుగా ఉంటది, పచ్చగా కనిపిస్తుంది చూడడానికి ఎలా ఉంటదంటే పచ్చగా ఉంటుంది. ఆ పచ్చగా అదంతా కూడా ఏమైపోయిందంటే ఆ గడ్డంతా కూడా ఒక వర్షము వలె. అందుకే చూడండి, వాన మంచు చినుకులు వర్షం ఇవన్నీ కూడా ఆత్మీయ సత్యాలు. ఒక వాన వలె వాక్యం ద్వారా నువ్వు ఆ తడపబడాలి, నింపబడాలి. అలాగే మంచు వలె వాక్యం ఎల్లప్పుడూ నీ మీదనే వాక్యం పనిచేస్తూ ఉండాలి. వారం అంతా విన్న వాక్యం, ఆదివారం విన్న వాక్యం మరలా ఆదివారం దైవజనుడు అడిగేటప్పుడు చెప్పేటట్లుగా ఉండాలి, కానీ మళ్ళా దైవజనుడిని ప్రశ్నించకూడదు, మీరేం చెప్పారు అన్నట్టుగా ఆయన వైపు మనం చూడకూడదు. మూడవదిగా ఆ చినుకులు నీటి బిందువు పడుతూ 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 ఉన్నప్పుడు ఆ ఆ చూడండి, మొక్క ఎలా వికసిస్తూ ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగనే మనం కూడా దేవునిలో ఎదిగే వారంగా ఉండాలి. సువార్త పాఠ్య భాగం అదే చెప్తుంది. ఇంకా సమయం అయిపోతుంది, నేను ముగిస్తూ ఉన్నాను. ఇక రెండవ పాఠంలోనికి మనం వెళ్తున్న వారం అయితే, మొదటి పాఠం ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం అనేది మంచుతో పోల్చబడింది, అదే రీతిగా వర్షంతో పోల్చబడింది. ఈ వర్షము మంచు ఎక్కడికి వస్తుంది అంటే ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి అది విత్తువానికి విత్తనం,
విత్తేటటువంటి వానికి విత్తనం అంటే నీవు అనేకులకు వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నట్లయితే, ఉపమానం మనకు తెలిసింది కదా. ఉపమానం విత్తువాడు కొన్ని విత్తనాలు పట్టుకుని అవి త్రోవ ప్రక్కన పడ్డాయి, మంచి నేల మీద పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ఎక్కడున్నాం మనం? ఆ విత్తనాన్ని పోలినటువంటి వారంగా మనం ఎక్కడ జీవించేటటువంటి వారంగా మనం ఉన్నాము? అది మంచి నేల మీద పడిన విత్తనంగానే మనం ఉన్నామా? లేదా రాతి నేల మీద పడిన విత్తనం విన్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఏం చెప్పారు, లేదంటే ఆ వాక్యం ఏమిటి అనేటటువంటిది, వాక్య రహస్యం మనం వినడం మట్టు కాదు, కానీ వాక్యంతో మన జీవితాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. విత్తనం అనేటటువంటిది రాతి మీద పడితే అది మొలకెత్తదు, మంచి నేల మీద పడితేనే మొలకెస్తుంది. అది మొండల్లో పడితే ఐహిక విచారాల చేత అది అణపవేయబడుతుంది. ఆ వాక్యం అనేది మనకి అనేక చోట్ల ఆ వాక్యం అనేది ప్రచురించే రీతిగా ఉండాలి. అందుకే వాక్యాలు రాసుకుంటూ ఉండాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినంబు చదువుతూ ఆ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నట్లయితే మనకెంతో ఆ ఉల్లాసాన్ని ఎంతో ఆనందాన్ని వాక్యం మనల్ని నడిపిస్తుంది, బ్రతికిస్తుంది, జీవింప చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధీకరింప చేస్తుంది. బలమైనటువంటి మాటలను మనకి అనుగ్రహింప చేస్తుంది. ఇక రెండవ పట్టణం దగ్గరికి వెళ్తున్న వారం అయితే, పౌలు గారు తిమోతిని సిద్ధపాటు చేస్తూ, పౌలు గారు తిమోతితో చెప్తూ ఆ వాక్యం గురించి తాను మాట్లాడుతున్నటువంటి అంశంలో తిమోతిని అంటాడు, అయ్యా ఓ యవనస్తుడైన తిమోతి, నీవు బోధించడంలోను, ప్రవర్తించడంలోను, గురిలోను, విశ్వాసంలోను, దీర్ఘశాంతంలోను, ప్రేమలోను, ఓర్పులోను, 7 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఈ 7 కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి పరిచర్యను, సంపూర్ణమైనటువంటి ఆ శిష్యునిగా సేవ జీవితంలో అంచె దినాలు ఎలా ఉంటాయో వాటి యొక్క పరిస్థితి గురించి చక్కటి వివరణ అనేటటువంటిది అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే అందరూ చూడగలిగేటటువంటి రీతిగా, అందరూ వాక్యానుసారమైనటువంటి బోధను నీవు బోధించాలి తప్ప బోధలో తప్పిపోయేటట్లుగా ఉండకూడదు. దేవుని మహింపరచాలి. దేవుని నామాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, సత్యాన్ని నిలకడగా ఉండేటట్లుగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. అక్కడ 10వ వచనంలో, నీవు నీ బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును అన్ని నా 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 అనేటటువంటి కనిపిస్తాయి. ఏం చెప్తున్నాడంటే, నీవు నా బోధ విషయంలో, నా ప్రవర్తన, అందుకే ప్రవర్తన విషయంలో, బోధించేటటువంటి విషయంలోను దీర్ఘశాంతముగాను, విశ్వాసంతోను, ఓర్పుతోను నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అన్నింటిలో కూడా నువ్వు తాళుకోవాలి. అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నిటికీ నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి అని పౌలు గారు యవనస్తుడైన తిమోతిని ప్రోత్సహిస్తూ, గతంలో ఎలాగున నన్ను వెంబడించావో ఇప్పుడు కూడా ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటించము, ఆ సంపూర్ణంగా వాక్యాన్ని జరిగించమని చెప్పి పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 2025లో ఎలా ఉన్నామో, మనకు ఒకవేళ వాక్యాన్ని విడిచిపెట్టిన వారంగా ఉంటే 2026లో వాక్యాన్ని హత్తుకునేటట్లుగా ఉండాలి. వాక్యానికి సమయం ఇచ్చేటట్లుగా ఉండాలి. వాక్యం సమయమందు అసమయందు కూడా వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకు? ఉదయమే లేచి వాక్యం వినాలి. ఎందుకే ప్రతిరోజు లేవాలా అంటే, ఏ రోజు వాక్యం ఆ రోజు మన్నా. చూడండి, ఇశ్రాయేల్ అలనాడు ఉదయకాలం వారు లేచే సమయానికి ఆకాశం నుండి దేవుడు మన్నాని ఇచ్చేవాడు. ఆ మన్నాని ఎవరైతే తీసుకుంటారో ఆ రోజు వాళ్ళకి ఆహారం. అది ఒకవేళ తీసుకోకపోతే ఆ రోజు వాళ్ళకి ఏం లేదంటే ఆహారం లేదు. అందుకే ఉదయం లేచి దేవుని వాక్యాన్ని వినడం, అనేక దైవజనులు అనేక ప్రాంతాల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరిచేసేటటువంటి వాక్యం. ఇక చివరిగా నేను ముగించబోతున్నాను. సువార్త పాఠ్యభాగంలో మార్కు సువార్తలో చదవబడినటువంటి మాట, మార్కు సువార్తను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనకి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుడు భూమిలో విత్తనాన్ని చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా, మనకి తెలియని రీతిగా విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉంది. చూడండి, సేవకుడు ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నెన్నో స్థలాల్లో దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉంటాడు. అనేకులకు ఆ వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ వాక్యము కేవలం చెప్పి ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏంటంటే ఆ వాక్యం అనేకుల్ని ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాల్లో నేను చెప్పాలంటే సమయం లేదు, కానీ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అతడు చెట్టు ఎక్కేసి ఉరేసుకుందామని చెట్టు మీద ఉన్నాడు.
కానీ దేవుని వాక్యం చెప్తుంది ఒక సేవకునికి, అప్పటిదాకా అతడు సువార్త చేసి వచ్చాడు. అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. నడుం చాలా నొప్పిగా ఉంది, పండుకుందాం, జస్ట్ అలా రిలాక్స్ అవుదాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు పలానా ప్రదేశానికి, నేను నీతో మాట్లాడతా. చూడండి, ఇస్కేల్ అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడుతాను అన్న రీతిగా ఆ వ్యక్తిని ఆ దైవజన్ని ప్రోత్సాహపరుస్తుంది. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు అని. పలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేరు. ప్రభు అంటున్నాడు, ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు మాట్లాడు, నువ్వు ప్రకటించు అంటున్నాడు. అతడు ప్రకటిస్తున్నాడు, ఎవరూ లేరు, కానీ దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాడు. అయిపోయింది వాక్యం, కిందకు దిగేది. వాక్యం అయిపోయే సమయానికి ఒక వ్యక్తి కిందకు దిగి మోకాళ్ళు వేసి ఏడుస్తా ఉన్నాడు. ఏంటి ప్రభువా, ఇక నువ్వు రాకపోతే నేను చనిపోయేవాడిని. ఇదిగో ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆ వ్యక్తి మార్చబడ్డాడు, అతడు ఒక దైవజనుడిగా. అంటే దేవుడు ఆ వ్యక్తిని, ఆ దైవజనుడిని అక్కడ పంపించకపోతే ఆత్మ ఏమైపోయేది? మరొక సందర్భం, ఒక మరొక దైవజనుడు ఎవరో ఆయన, ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఏ ప్రాంతాలకు వెళ్ళాలో తెలియదు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి బస్సు ఎక్కు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు. అదే లాస్ట్ బస్సు ఎక్కాడు. టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. లాస్ట్ చివరి స్టేజ్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళమన్నాడు. టికెట్ సరే వెళ్ళాడు, దిగాడు. దిగిన తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు తిన్నగా వెళ్ళు అని చెప్పాడు. తిన్నగా వెళ్తే వెళ్ళు 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 అని చెప్పి పలానా ప్రదేశానికి వెళ్ళాక ఇక్కడి నుంచి నువ్వు వాక్యం చెప్పమంటే ఆ వాక్యానికి కొంచెం సమీపంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధుడైన సందర్భంలో ఇతను బోధించమన్నప్పుడు వాక్యం బోధిస్తున్నాడు దైవజనుడు. ఆ వాక్యానికి ఆ వ్యక్తి మార్చబడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి ఒక ప్రదేశంలో వాక్యం చెప్తున్నప్పుడు మార్చబడిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తి, సువార్త చేస్తున్న వ్యక్తి, అతడు వాక్యం అయిపోయాక వచ్చి ఏడుస్తూ 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 చెప్తున్న మాట, కొన్ని సంవత్సరాల క్రితం నేను చనిపోవాలని తీర్మానించుకున్న సందర్భంలో ఈ స్వరమే నన్ను మార్చింది. నేను విన్నది ఈ స్వరమే. నేను ఈ స్వరమే గనక ఆ రాత్రి రాకపోతే నేను ఏ రోజు కాలగర్భంలో కలిసిపోయేవాడిని. ఈ స్వరమే నన్ను బ్రతికించింది అని చెప్పి ఆ వ్యక్తి ప్రభువును కలుసుకున్నాడు. ఇలాగున నువ్వు ప్రకటించిన వాక్యాలు అనేకాలు, ఆ వాక్యాలు ఎన్నో హృదయాలను కట్టాయి. ఎంతో మంది దేవుని చెంతకు నడిపింపబడ్డారు. ఆ వాక్యం ఆదరించింది, ఆ వాక్యం బలపరిచింది, ఆ వాక్యం స్థిరపరిచింది, ఆ వాక్యం రక్షణ ఇచ్చింది, ఆ వాక్యం స్వస్థతనిచ్చింది. ఆ వాక్యమే సజీవమై ఈ రోజు మనతో నిలబడి ఉన్నది. అలాంటి వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇదిగో నీవు రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచింది. ఆ విత్తనం ఏమైందంటే భూమిలో ఆ విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం చస్తేనే కాదు అని మార్గదు. పాపంలో నీవు చస్తేనే గాని పరిశుద్ధతలో నువ్వు ప్రవేశించలేవు. ఆ పాపం విడిచిపెట్టావా, ఇంకా పాపం అనే ఛాయలు మనలో ఉన్నట్లయితే పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించలేం. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, ఆ తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టిపోయాను. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేద్దాం. ఇదిగో సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయుదమా సంగమా, మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా, మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమానుడు చేసే యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయుదమా, పైరును చూచెదమా. ఇంకా రచించిపోతున్న ఆత్మలెన్నో, ఇంకా దేవుని వైపు తిరగని ఆత్మలెన్నో. మొన్న నేను మీకు చెప్పాను, ఒక 3 రోజుల క్రితము ఒక బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయింది. యవన బిడ్డలు 3 చనిపోయారు. యవన బిడ్డలు. చాలా ఆ పోస్టర్ చూసినప్పుడు నాకు చాలా హృదయంలో ఆవేదన వచ్చింది. అయ్యో, యవనస్తులు చనిపోతా ఉన్నారు, యవన బిడ్డలు. అయ్యో, ఈ ఆత్మ రక్షింపబడిందో లేదో, ఈ ఆత్మ దేవుని ఎరిగి ఉన్నదో లేదో. అయ్యో, ఈ ఆత్మ ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభ. అయ్యో, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో. ఆత్మల కొరకు భారం మనకు. ఆ వ్యక్తిని ఆ పోస్టర్ చూడగానే నాకు చాలా బాధేసింది. అయ్యో, యవన బిడ్డలు. ఆ తర్వాత రోజు మరలా 4th బ్రిడ్జ్ ఉంది రాజమండ్రి
కొవ్వూరికి మధ్యలో అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. ఎక్కువగా ఈ 2026లో యవన బిడ్డలు యవనస్తులు చనిపోతూ ఉన్నారు. అయ్యా ఎందుకు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు? అయ్యా యవన బిడ్డలు నీకు కావాలి కదయ్యా, యవనస్తులు దేవుని చేతిలో బలవంతులు కదయ్యా, అయ్యా ఇలాంటి వారి ద్వారా దేవుని రాజ్యం కట్టపడదు కదా. ఎందుకయ్యా యవనస్తులు ఇలా అయిపోతున్నారంటే చూడండి, ఈ రోజు తల్లిదండ్రుల మాట వినని తరం తయారైపోయింది. గంజాయి తాగి తల్లినే చంపేటటువంటి తరం. చూడండి, డబ్బులు ఇవ్వలేదని చెప్పి, లేదా సెల్ ఫోన్ కొనలేదని చెప్పి, లేదా బండి కొనలేదని చెప్పి, వాళ్ళు అడిగిన ఇవ్వలేదని చెప్పి తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగే తరం తయారైపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు విచక్షణ జ్ఞానం లేకుండా ఆ తాగి ఆ యొక్క మత్తులో ఉండి వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. దారిలో ఆఫ్ చేసి బళ్ళ మీద వెళ్ళే వారిని కొట్టడం, వారి దగ్గర ఉన్న వాటిని దోచుకోవడం, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మన బిడ్డలు ఎలాంటి ఆ ప్రవర్తనలో ఉన్నారు, ఎలాంటి నడవడికలో ఉన్నారు, ఏ రీతిగా వారు ఎదుగుతున్నారు? మన ప్రార్థన వారిని ప్రభు వైపు నడిపిస్తుందా? వారు యవన కాలంలో రక్షణ పొందేటటువంటి వారుగా ఉన్నారా? అనేకుల్ని వారి ద్వారా అనేకులకి హింస. చూడండి, ఈ రోజు మీ కాలేజీలో ఒక లెక్చరర్ గా చేస్తూ ఉన్నాను. అనేక మంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, అయ్యా మా బిడ్డలు ఫలానా పరిస్థితి, ఇదిగో నా మాట వినట్లేదు, మీరైనా చెప్పండి, మీరైనా చెప్పండి. ఎందుకు ఈ తరం, ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మన సంఘంలో ఉన్న యవన బిడ్డలు ఎవ్వరు కూడా లోకం వైపు చూడకూడదు. ఎవ్వరు కూడా ఏ బిడ్డ కూడా ఇదిగో దేవునిలోనే ఎదగాలి తప్ప లోకంలో ఎదగకూడదు. ఇదిగో ప్రభు చెప్తున్న మాట, సంఘమా మౌనం దాల్చొద్దు, మనం మొరపెట్టాలి, సంఘమే మొరపెట్టాలి. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మందే ఉన్నారు. ఇదిగో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళేవారు కొందరే. వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించు, కానీ సువార్తకు మాత్రం ఆటంకం చెప్పొద్దు. శ్రమ లేని ఫలితంపు నీకేగా, వలదంచు వెనుదీయొద్దు. అయ్యా నువ్వు ఏమాత్రము నాగటి మీద చేయి వేసి మళ్ళా వెనక్కి తిరిగేవారుగా నువ్వు ఉండొద్దు. జీవార్థ ఫలాలు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా మీరున్న చోటనే మోకరించగలిగిన వారు మోకరించండి. తలలో ఉంచుతాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యంలో ఉన్న శక్తి, నీ వాక్యంలో ఉన్న బలాన్ని, నీ వాక్యంలో ఉన్న జీవాన్ని గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అదిగో నీ వాక్యం మంచు వలెను, నీ వాక్యం వర్షము వలెను, ఇదిగో నీ వాక్యము నా ప్రభువా హిమము వలెను నా ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా అది ఆకాశం నుండి భూమి మీదకి వచ్చి అయ్యా తండ్రి నాయన ఆ యొక్క విత్తనాల్ని, ఇదిగోనైనా పంటను సమస్తాన్ని సృష్టించిన తర్వాతే మరలా అది నీ చెంతకు వస్తున్నట్లుగా ఇదిగో నీ మమ్మల్ని ఈ లోకానికి పంపించిన తర్వాత నీ పని మేము చేసే వారంగా, నీ పనిని ప్రోత్సహించే వారంగా, నీ పని కొరకు అనేకులు నడిపించే రీతిగా మమ్మల్ని ఆయత్తపరచండి. యవన బిడ్డలను కాచి కాపాడిన వారి చుట్టూ నీ సన్నిధి దేవదూతలను కాపుదలు కొంచండి ప్రభావ. ఏ యవనస్తుడు నశించిపోవడం నీ చిత్తం కాదు, ఏ ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలని నువ్వు కోరుకుంటున్న ప్రభుడు కదా నా ప్రభావ. అయా సంఘంలో ఉన్న యవన బిడ్డల చుట్టూ నీ సన్నిధి దేవదూతలు కాపుదలు కొంచండి అయ్యా. ఇదిగోనైనా మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునని ఎదురు చూస్తుండగా అయ్యా లోకం యొక్క కబంధ హస్తాల్లో పడిపోకుండా అయ్యా నీ యొక్క కాపుదల్లో బిడ్డలను ఉంచండి అయ్యా. సహాయం చేయండి. ఇదిగోనైనా ఇంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నీ శక్తితో నీ బలంతో దీవించి ఈ పునరుద్ధానపు దైవ దీవెనలు కుటుంబాలుగా వెళ్ళి నా ప్రభావ వారు పొందుకోవడానికి ఈ వారం అంతట్లో బిడ్డలకు కావాల్సిన నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకాన్ని ఇచ్చి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, నీ వాక్యము అయ్యా వారి మంచు వలె, ఇదిగో నీ వాక్యం వర్షము వలె, నీ వాక్యం ప్రభావ ఇదిగో నాయన లేత గడ్డి మీద పడినటువంటి చినుకుల వలె పచ్చిక బయలుగా తండ్రి నాయన బిడ్డలు మీరు ప్రయోజకులుగా అయ్యా నీ ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. చక్కని లేఖన భాగాన్ని వివరించినటువంటి దైవజనులు సురేష్ గారి వందనాలు. సమయంలో ఫలింపు ప్రార్థన, ముగింపు ప్రార్థన మన మధ్య ప్రశాంతి